కాళేశ్వరం మనకు అసలు ఇంత భారీ ప్రాజెక్ట్ అవసరం ఎందుకు పడ్డది? దీని జియోగ్రఫీని గమనిస్తే పాయింట్ మీకు అర్థమవుతుంది. గోదావరి నది మెడగడ్డ బ్యారేజ్ వద్ద సీ లెవెల్స్ కి సుమారు 90 మీటర్స్ ఎత్తులో ప్రవహిస్తుంది. కానీ మనకు నీళ్లు కావలసిన తెలంగాణ పంట భూములు హైదరాబాద్ నగరం 500 నుండి 600 మీటర్స్ ఎత్తులో ఉన్నాయి. అసలు నీళ్లు కింద లోయలో ఉన్నాయి. మన అవసరమేమో 100 మీటర్ ఎత్తులో ఉంది. దాదాపు 1/2 కిలోమీటర్ ఎత్తుకు లక్షల క్యూసెక్ నీటిని ఎత్తడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇంజనీర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నీటిని ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ గా పైకి తీసుకెళ్లే ఒక భారీ వాటర్ స్టేర్ కేస్ ని డిజైన్ చేశారు. ఒక రిజర్వాయర్ నుండి మరొక రిజర్వాయర్ కి నీటిని లిఫ్ట్ చేస్తూ నదిని పైకి ఎక్కించే మన పంట పొలాల వరకు చేర్చారు. ఈ ప్రాజెక్ట్ తాలూకా అసలు ఇంజనీరింగ్ పైన కాదు, భూమి లోపల ఉంది. వేల అడుగుల లోతున రాళ్లు రిమూవ్ చేసి ఒక భారీ సిస్టమ్ ని డిజైన్ చేశారు. అవే ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌసెస్. ఇక్కడ ఉన్న పంపులకి బాహుబలి పంప్స్ అనే పేరు కరెక్ట్ గా సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి పంప్ హౌస్ లో ఉన్న 7 భారీ పంపులను అబ్జర్వ్ చేయండి. ఒక పంప్ కెపాసిటీ 139 మెగావాట్స్, అంటే ఒక చిన్న నగరానికి సరిపోయే కరెంట్ ని ఒకే పంప్ వాడుతుంది. కానీ ఇంత భారీ స్థాయిలో నీటిని పైకి పంపేటప్పుడు ఒక రిస్క్ ఉంది. ఒకవేళ పంప్ సడన్ గా ఆగిపోతే పైపులో ఉన్న లక్షల టన్నుల నీళ్లు ఒకేసారి వెనక్కి తోసుకొస్తుంది. దీన్నే వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారు. ఆ ప్రెషర్కి ఎంతటి స్ట్రాంగ్ స్టీల్ పైపులైనా సరే పేక మెడలా కూలిపోతాయి. ఈ డ్యామేజ్ జరగకుండా చూడడానికి ఇంజనీర్స్ భూమి లోపల ఒక భారీ సర్చ్ పూల్స్ ని బిల్డ్ చేశారు. ఇవి వెనక్కి వచ్చే వాటర్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తూ మొత్తం ప్లాంట్ ను ప్రొటెక్ట్ చేసే షాక్ అబ్జర్వర్లా పనిచేస్తాయి. కాళేశ్వరం స్కేల్ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 203 కిలోమీటర్స్ పొడవైన అండర్ గ్రౌండ్ టనల్స్ తవ్వారు. అంటే భూమి లోపల ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్లే దూరం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ టనల్ నెట్వర్క్. దీంతో పాటు 98 కిలోమీటర్స్ పొడవైన భారీ ప్రెషర్ పైప్ లైన్స్, 1500 కిలోమీటర్స్ పైగా కాలువలు, భారీ బ్యారేజెస్ నిర్మించారు. ఈ నిర్మాణం కోసం వాడిన కాంక్రీట్, స్టీల్ ఎంత అంటే అస్సలు అంచనా వేయలేం. పీక్ కన్స్ట్రక్షన్ టైంలో లక్షల మంది కార్మికులు, టాప్ ఇంజనీర్స్ కలిసి డే అండ్ నైట్ కష్టపడ్డారు. రాళ్లను పిండి చేసి భారీ మెషిన్లతో నది వెళ్లే దారిని మార్చేశారు. ఇది కేవలం డ్యామ్ కట్టడం కాదు, తెలంగాణ ఫ్యూచర్ కోసం జరిగిన ఒక ఇంజనీరింగ్ రెవల్యూషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో మీకు ఎక్కువ అద్భుతం అనిపించిన పార్ట్ ఏది? కమెంట్లో షేర్ చేయండి. ఇలాంటి గొప్ప సివిల్ ఇంజనీరింగ్ వండర్స్ వెనుక స్టోరీ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.